నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ ఎనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. వల్లభనేని వంశీ ఇప్పుడు ఈ పేరు బాగా ఎక్కువగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన అరెస్ట్ ఎందుకు చేశారు? అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే ప్రచారం వైఎస్ఆర్సీపీ నుంచి, ముఖ్యంగా వల్లభనేని వంశీ కుటుంబ సభ్యుల ద్వారా ఎక్కువగా వినిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా చెప్తున్నారు. ఏ కేసులో అరెస్ట్ చేశారు? ముఖ్యంగా ముదునూరి సత్యవర్ధన్. ఇతను గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, వల్లభనేని వంశీ అతని అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడి చేసినటువంటి ఘటనలో ప్రధానమైనటువంటి వ్యక్తి, అంటే యొక్క కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్, యువకుడు, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు. అయితే ఇటీవల కాలంలో, అంటే ఈ కేసు నడుస్తుంది, దాదాపుగా 88 మంది ఈ కేసులో నిందితులుగా చేర్చారు. పోలీసులు విచారణ అనంతరం సాక్ష్యాలను సేకరించిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటువంటి క్రమంలో 45 మందిని అరెస్ట్ కూడా చేశారు. కొంతమంది బెయిల్పై బయటకు వచ్చారు, మరికొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు, కొంతమంది పరారీలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అకస్మాత్తుగా సత్యవర్ధన్ కోర్టుకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఏంటంటే, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిలో ఆ ఘటనకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు. అందరూ కూడా ఒక షాక్కు గురయ్యారు. ఎందుకంటే మొదటి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సత్యవర్ధన్, అక్కడ ఉన్నటువంటి ఆధారాలను పోలీసులకు ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్, సీసీ ఫుటేజ్ ఇచ్చినటువంటి వ్యక్తి, సహాయం చేసినటువంటి పోలీసులకు సహకరించినటువంటి వ్యక్తి సత్యవర్ధన్. అతను స్టేట్మెంట్ తీసుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆ దాడి జరిగినటువంటి నేపథ్యంలో వారందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది పోలీసు విభాగం. ఇటువంటి క్రమంలో మేజిస్ట్రేట్కి ఒక పిటిషన్ దాఖలు చేయటం, మహాప్రభు నాకేమీ తెలియదు, నన్ను వదిలేయండి, ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ సమయంలో నేను అసలు అక్కడ లేను అనేది. అదేంటి ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కీలకమైనటువంటి వ్యక్తికి? ఎందుకంటే ఎవరైతే ప్రధానమైనటువంటి కంప్లైంట్దారుడు ఉన్నాడో అతనే కీలకం, కేసు పూర్తి అయ్యే వరకు, నిందితులకు శిక్ష పడే వరకు. ఇలాంటి సందర్భంలో అతను స్టేట్మెంట్ రికార్డ్ చేయటం, లాయర్ ద్వారా ఒక పిటిషన్ కూడా దాఖలు చేయటం అనేది వెనక ఏదో ఉంది, ఏదో కుట్ర జరిగింది అనేది బాగా వినిపించింది. అది మాత్రం నిజమే అయింది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారినటువంటి అంశం. ఏదైతే సత్యవర్ధన్ ఉన్నాడో ఫిబ్రవరి 10వ తేదీన అతన్ని వంశీ అనుచరులు విజయవాడలో కిడ్నాప్ చేశారు. మాట్లాడే పని ఉంది రమ్మని నేరుగా ఒక రోజంతా అతన్ని తిప్పుతూ కారులో చిత్రహింసలకు గురి చేస్తూ వల్లభనేని వంశీ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ వంశీ యొక్క సత్యవర్ధన్పై దారుణమైనటువంటి మాటలు, అలాగే ముఖ్యంగా చిత్రహింసలు విపరీతంగా కొట్టారట. మళ్ళీ అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్లారు, హైదరాబాద్, ఇలా రకరకాలుగా తిప్పడం. ఒక చోట కనీసం ఒక గంట కూడా ఉంచేవారు కాదట, కారులోనే రోమింగ్. ఈ రకమైనటువంటి బెదిరిపోయి ఆ వాళ్ళ సమక్షంలోనే ఒక వీడియో రికార్డ్ చేసి ఒక లాయర్ కూడా వారే ఏర్పాటు చేశారట. చూడండి ఎంత దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆ లాయర్ ద్వారా సత్యవర్ధన్ కోర్టుకు నోటీస్ పంపించాడు, అంటే పిటిషన్, నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను వదిలేయండి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ కేసును నీరుగారిస్తే, అంటే ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తి ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతను వీక్ చేస్తే ఆటోమేటిక్గా కేసు కూడా వీక్ అవుతుంది. కాన్సెప్ట్ చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆ రకంగా ఇంకా చనిపోయేటువంటి పరిస్థితి వరకు తీసుకువెళ్ళారట. ఇప్పుడు తాజాగా తీవ్రమైనటువంటి కలకలాన్ని సృష్టించినటువంటి అంశం ఇది. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు సత్యవర్ధన్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళటం, నాకు న్యాయం చేయండి మహాప్రభు అని వేడుకుంటున్నాడట. వంశీ అనుచరులు
వంశీ అభిమానులు, ఆ వర్గం నుంచి నాకు తీవ్రమైనటువంటి బెదిరింపులు వస్తున్నాయి, నన్ను నా కుటుంబ సభ్యుల్ని చంపేస్తారు, నాకు రక్షణ కల్పించండి మహాప్రభు అని. ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో చూడండి. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిగా ఎటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్ళాలి అనేది విచక్షణ కోల్పోయి వల్లభనేని వంశీ ఆయన వ్యవహారం అనేది ఇక్కడ కీలకంగా మారింది. దారుణంగా కొట్టారట, చిత్రహింసలు, కొట్టరాని చోట కొట్టి ఇంకా చంపేయడానికి కూడా వారు ప్రయత్నం చేశారట. ఇప్పుడు ఇచ్చినటువంటి కంప్లైంట్లో సత్యవర్ధన్ పేర్కొన్నటువంటి అంశాలు డీజీపీకి, హోమ్ మినిస్టర్, అలాగే పవన్ కళ్యాణ్కు, డిప్యూటీ సీఎంకు, సీఎంకు లేఖలు రాశాడు. నాకు రక్షణ కల్పించండి, నాకు తీవ్రమైనటువంటి ప్రాణ భయం ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు ఇదే కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కాబట్టి వారి అనుచరులు కానీ వారి వర్గీయులు కానీ ఎప్పటికైనా నాపై, నా కుటుంబ సభ్యులపై దాడి చేస్తారు, ఎలాంటి ఘటన జరిగినా, నాకు ఎటువంటి హాని తలపెట్టినా జరిగినా దానికి ముఖ్యమైనటువంటి కారకులు వల్లభనేని వంశీ, వారి యొక్క అనుచరులు అని చెప్పి రాష్ట్ర రాజకీయాల్లో ఈ టాపిక్ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా వ్యవహరించారు? చేసేయన్నీ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, అరాచకాలకు పాల్పడ్డారు, ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చినటువంటి నివేదికలో కూడా ఈ అంశాలు, దాదాపుగా 195 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు కానీ అన్నీ కూడా ఆక్రమించుకున్నారు, వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి నివేదించింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం. ఎంత కీలకమైనటువంటి అంశం చూడండి. మళ్ళీ వీళ్ళు మేము ఎలాంటి తప్పు చేయలేదు, మా పార్టీపై కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, జైలుకు పంపిస్తున్నారు, న్యాయమే గెలుస్తుంది. ఇది ఒక ఊతపదం అయిపోయింది అందరికీ, న్యాయమే గెలుస్తుంది అని. వీరు చేసేవి మాత్రం కనపడవు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో చూడండి. రాజకీయంలో, రాజకీయ వర్గాల్లో ఒక పరిస్థితి అంటే ఒక రకమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. వల్లభనేని వంశీ మంచి పేరుంది, మంచి లీడర్ అనే ఒక డైనమిక్ లీడర్గా పేరుంది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది? తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఒక అక్రమాలకు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా వల్లభనేని వంశీ మారిపోయారు అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అంశాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇదేదో మేము కావాలని చెప్తున్నది కాదు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని ఆయా పత్రికలు, మీడియా సంస్థలు వచ్చినటువంటి కథనాలు కూడా ఒక రకంగా ఎంతో దారుణంగా చెప్పుకుంటున్నారు వల్లభనేని వంశీ గురించి. ఎన్నో అక్రమ వ్యాపారాలు ఎన్నో చేశారు, అసాంఘిక కార్యకలాపాలు చేశారు అనేది. ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి మొర్ర పెట్టుకునేది, వేడుకునేది ఒకటే, మాకు న్యాయం చేయండి, రేపు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత కారకులు వల్లభనేని వంశీనే అని చెప్పి. మరి ఏదైతే తన అప్పీల్ ఉందో దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే వల్లభనేని వంశీ అనుచరులు ఎవరైతే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి మరో చోటకి అలా రకరకాలుగా ఊర్లు తిప్పుతూ కారులోనే చిత్రహింసలకు గురి చేస్తూ మానసికంగా, శారీరకంగా నరక యాతన అనుభవించేలా చేసినటువంటి వారందరినీ అరెస్ట్ చేయాలనే డిమాండ్ కుటుంబ సభ్యుల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సామాజిక అస్త్రం